రిలేషన్షిప్. ఇన్సెక్యూరిటీస్. రిలేషన్షిప్, ఇన్సెక్యూరిటీ అనేది ఒక ఆపోజిట్ ఫార్మ్స్ అనుకుంటా. ఐ డోంట్ నో రిలేషన్షిప్ ఉన్న చోట ఇన్సెక్యూరిటీస్ ఎందుకుంటాయి, ఇన్సెక్యూరిటీస్ ఉన్న చోట రిలేషన్షిప్ ఎందుకుంటుంది అని. సో ఎస్, బట్ ఇట్స్ ట్రూ. ఇట్ ఈస్ కామన్ ఆల్సో. అంటే నమ్మకం లేకపోవటం అని పూర్తిగా దానికి ఆ మాట చెప్పి ముద్ర వేయలేము. అలా అని ఇన్సెక్యూరిటీస్ వల్ల రిస్ట్రిక్షన్స్ అది కూడా చెప్పలేము. మన లైఫ్లో ఒక పర్సన్, ఐదర్ ఇట్స్ అ బాయ్ ఆర్ గర్ల్, ఒక ఒక పర్సన్ మన లైఫ్ లాంగ్ అనుకుంటున్నాం, ఒక రిలేషన్షిప్లో ఉన్నామంటే అటు అమ్మాయికైనా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, ఇటు అబ్బాయికైనా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. సో అవి వాళ్ళు అర్థం చేసుకొని ఆ ఇన్సెక్యూరిటీస్ని పూర్తిగా తీసేసే అంత ఒకటేసారి జరగదు. కొంచెం కొంచెం అయినా తగ్గించుకుంటూ వస్తే ఆ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఈ రోజుల్లో ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు, అది జరగదు. సో ఆ ఇన్సెక్యూరిటీస్ని రిస్ట్రిక్షన్స్లా ఫీల్ అవుతారు కొంతమంది. అండ్ కొన్ని నిజంగానే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని బార్డర్స్లోనే లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. బట్ యా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటారు కదా. సో దట్ ఈస్ వెరీ కామన్. ఈ ఇన్సెక్యూరిటీస్, ఈ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు రిలేషన్షిప్లో వచ్చాయేమో. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలనేది ఎప్పటి నుంచో ఉన్నమాట. సో అది ప్రాక్టికల్గా మనం కొన్ని పాష్ నేమ్స్ చెప్పుకుంటున్నాం, కానీ ఇట్స్ ట్రూ. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అది అర్థం చేసుకొని ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే